రికార్డు బద్దలు కొట్టనుందా లేదా? మీరేమంటారు? అంటే ఇందులో చాలా మనం పరిగణలోకి తీసుకోవాలి. 'పుష్ప 2' బద్దలు కొట్టేస్తుందా అంటే కొడుతుందని చెప్పలేం. కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది. మరి బ్లాక్ బస్టర్ అయినప్పుడు ఇది కూడా పాన్ ఇండియా, అది కూడా పాన్ ఇండియా, ఎందుకు బద్దలు కొట్టలేదు అని మీరు అనుకోవచ్చు. 'పుష్ప' రికార్డులన్నీ నాకు ఫేక్ రికార్డులు అనిపిస్తాయి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. మీ ఛానల్కి అప్పటికి రాలని నేను కొన్ని ఛానల్లో కూడా చెప్పాను. 'పుష్ప' రికార్డులు ఫేక్ రికార్డులు. 300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఒక హీరోకి ఇచ్చే పరిస్థితి ఉందా? లేదు. 'పుష్ప 1' కలెక్ట్ చేసింది ఎంత? 330 కోట్లు. ఒక సినిమా మొత్తానికి 330 కోట్లు కలెక్ట్ చేస్తే రెండో సినిమాకి 300 కోట్ల పారితోషికం ఇస్తారా ఒక హీరోకి? నమ్మశక్యంగా లేదుగా. సో ఇదేదో రికార్డు కోసం ఈయన నెంబర్ 1 ఇండియాలో ఇంత రెమ్యునరేషన్ అని దీనికోసం ఒక రికార్డు కోసం మాత్రమే ఆ మాటలు చెప్పినట్టు కనపడింది. ఇవాళ కూడా వాళ్ళ రికార్డు ఏంటంటే సినిమా డే 1 వాళ్ళు చెప్పింది 2000 కోట్ల కలెక్షన్లు మేము చేస్తామని చెప్పారు. వాళ్ళు ఒక లెక్క అంచనా అనుకున్నారు. ఇదో ఇలా చెప్దాం ఎంత వచ్చిందో పక్కన పెట్టి ఇలా చెప్దాం అనుకుని చెప్పేశారు. కాబట్టి ఆ ఫేక్ రికార్డులతో మనం పోల్చుకోకూడదు ఫస్ట్ థింగ్. రెండవది, ఆ రోజు మీకు 'పుష్ప' రిలీజ్ అయిన రోజు 12,000 థియేటర్లో పడింది. ఆ రోజు ఏ సినిమా లేదు, హిందీలో ఏ సినిమా లేదు, తమిళ్లో ఏ సినిమా లేదు, ఎప్పుడు ఏ సినిమాను పోటీ లేదు అసలుకి. కానీ ఇవాళ అట్లా కాదు. ఇవాళ తమిళనాడులో తెలుగు తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబోతున్నాయి. తమిళనాడు ఈ సినిమాకి అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించబోతోంది తమిళనాడు నుంచి. నేను ఏపీ నుంచి కాదు, ఏపీ తెలంగాణ నుంచి అనేది ఒక పక్కన పెడితే తమిళనాడులో తెలుగు స్ట్రైట్ సినిమా తమిళనాడులో అత్యధిక ఎక్కువ కలెక్షన్లు చేసిన సినిమాకి ఇది నిలబడబోతా ఉంది. ఫస్ట్ థింగ్, తెలుగులో కూడా అత్యధిక వసూళ్లు చేసే అవకాశం ఉంది. ఇకపోతే హిందీ బెల్టే కొంచెం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. హిందీ బెల్ట్లో ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? 'పుష్పకున్న అడ్వాంటేజ్ అంటే 'పుష్ప 1' చూశారు. 'పుష్ప 1'లో హిందీలో అది చూసిన తర్వాత దానికోసం సెకండ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఆ బజ్ ఉంది దానికి, అందుకోసం హిందీలో బాగా ఎక్కేసింది. ఇది హిందీలో ఎంతవరకు ఎక్కుతుందో చూడాలి. రెండవది, నార్త్ లో 'పుష్ప 1' ఎక్కువ సక్సెస్ అయింది. దానివల్ల నార్త్ లో 'పుష్ప 2' బజ్ ఎక్కువ వచ్చింది. మరి ఇది డైరెక్ట్ ఫస్ట్ పార్టే కదా సినిమా, ఇది దీనికి అంత వస్తుందా లేదా అనేది అక్కడొక్క దగ్గర. హిందీ బెల్ట్ కనుక హిట్ అయితే 'పుష్పను' కొట్టడం మస్ట్, డెఫినెట్గా కొడుతుంది. హిందీ బెల్ట్ మీద మాత్రమే ఆధారపడి ఉందని మనం చెప్పుకోవాలి. అల్లు అర్జున్కి మలయాళంలో ఎంత క్రేజ్ ఉందో తమిళనాడులో, కన్నడ తమిళ్లో మెగా హీరోలకి వీళ్ళిద్దరికి, మన రామ్ చరణ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవి గారికి కావచ్చు, ఈ 2 ప్రాంతాల్లో కూడా అంతే క్రేజ్ ఉంది. ఇదంతా బ్యాలెన్స్ అయిపోద్ది. ఇక తేడా వచ్చేది ఆ హిందీ బెల్టే తేడా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఆ సినిమాకు ఉన్నంత డబ్బులు ఈ సినిమాకు పెట్టాల. టికెట్ రేట్లు కానీ, బెనిఫిట్ షోలు కానీ ఈ సినిమాకు ఉండే అవకాశం లేదుగా. తెలంగాణలో బెనిఫిట్ షోలు లేవు. మరి మొదటి రోజే 100 కోట్ల రూపాయల వ్యత్యాసం వచ్చేస్తుంది అక్కడ మొదటి 2-3 రోజుల్లో. సో బెనిఫిట్ షోలు లేకపోవటం, టికెట్ ధరలు దానంత హైక్ కాకపోవటం, దీనికి పోటీ సినిమాలు ఉండటం ఇంకొక కారణం. ఇది కాకపోతే ఆ సినిమాకి వెళ్తాం, అది కాకపోతే ఈ సినిమాకి వెళ్తాం, 3 సినిమాలు ఉన్నాయి. సో ఈ కంపారిజన్ చేసుకునేటప్పుడు మనకి మరి ఈ పోటీ ఉంది, టికెట్ ధరల్లో వ్యత్యాసం ఉంది. ఆ హిందీ బెల్ట్లో అది సెకండ్ పార్ట్ కాబట్టి పిక్ అయింది, ఇది ఫస్ట్ పార్టే కాబట్టి ఆ అంత బజ్ రాదు. ఈ మూడింటిని తీసుకుంటే 'పుష్ప 2' కలెక్షన్లను బీట్ చేస్తుందా అంటే మనం చెప్పలేకపోవచ్చు. కానీ బట్ ఇది బ్లాక్ బస్టర్గా నిలబడడం అయితే ఖాయం కనపడుతుంది. ఓవరాల్గా ఒక 500 నుంచి 600 కోట్ల రూపాయలకు 600 కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా మనకు అనధికారికంగా తెలుస్తోంది. అదైతే కొట్టేస్తుంది, 1000 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే మనం ట్రైలర్ చూసుకుంటే అందులో యాక్టర్స్ అందరూ, అంటే తమిళ్ యాక్టర్స్ ఉన్నారు, మన తెలుగు వాళ్ళు. అంటే ఈ యాక్టర్స్ అందరి గురించి అంటే మీరు ఏం చెప్తారు? లైక్ మనకి ఫుల్ మీల్స్. మీరు 'పుష్ప' తీసుకుంటే ప్రపంచానికి సంబంధం లేని సినిమా అది. అడవుల్లోనే ఒక ప్రాంతం, అడవి ఎట్లా తిరుగుతుంటది. ఈవెన్ మొన్న వచ్చిన 'దేవర' కూడా ఒక సముద్రం, కొండలు అంతే సినిమా, ఇంకేం లేవు. కానీ ఇది అట్లా కాదు, చాలా లార్జర్ స్పాన్లో దీన్ని పెట్టారు. మంచి మంచి యాక్టర్స్, సముద్రకని కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, తర్వాత జయరామ్ కావచ్చు. సో ఇకపోతే సూర్య మామూలు పెర్ఫార్మెన్స్ కదా. ఈ మధ్య సరిపోదా శనివారంలో హీరోని తలదన్నేలా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆయన. ఇవాళ వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఒక పీక్స్ లో ఉంటాయి అని చెప్పొచ్చు. హీరోయిన్స్ అంటే ఇంకా హీరోయిన్స్ వాళ్ళకంటే అంత నాకు తెలిసి ఫ్లాష్ బ్యాక్ లో అంజలికి ఉండే అంత ఇంపార్టెన్స్ కియారాకి రెగ్యులర్ ఫార్మేట్ లో ఉండకపోవచ్చు. ఆమె గ్లామర్కి పరిమితం కావచ్చు. అంజలి కొంచెం పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉండే.
పాత్రంజలిది కావచ్చు. ఆ రకంగా చూస్తే మనకి డెఫినెట్గా సినిమా పుష్పతో కంపారిజన్ అని చెప్పను కానీ బట్ అది ఒక 1000 కోట్ల సినిమా అయితే అని అంటే చెప్పుకోవచ్చు మనం. తమిళ్ యాక్టర్స్ ప్లస్ తెలుగు యాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ అంటే అక్కడ మార్కెట్ ఇక్కడ మార్కెట్ బిల్ అంతేగా. చేయడానికే అంటారా? అంతేగా. ఇవాళ తమిళ్లో మీకు అదే చెప్పాక, తమిళ్లో హయ్యెస్ట్ గ్రాసర్గా నిలబడబోతా ఉంది. రీజన్ ఏంటి? దర్శకుడు శంకర్ తమిళియను, అదే సముద్రకని ఆయన తమిళియను, తమిళియన్. మరి కొంతమంది యాక్టర్లు తమిళియను, జైరాము తమిళ్ అండ్ కేరళ బెల్ట్ జైరాము, వీళ్ళందరూ ఉండటం వల్ల మీకు ఆ ఏరియాల్లో కూడా బాగా పికప్ అయ్యే అవకాశం కనబడుతుంది. మీరు ట్రైలర్ కూడా చూస్తే తెలుగు తర్వాత అత్యధికంగా చూసిన ట్రైలరు తమిళే. తమిళ్ తమిళ్ కూడా ఇప్పటికే కోట్ల వ్యూస్ వచ్చేసినాయి. డెఫినెట్గా 1000 కోట్ల సినిమా. 1000 కోట్ల సినిమా అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్. థ్యాంక్ యూ.